డిసెంబర్ నెల మాస ఫలాలు. ధనుర్రాశి. ధనుర్రాశి వారికి ఈ డిసెంబర్ నెల ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి అదృష్టం పలకరించనుంది, ఎలాంటి దాంట్లో మరి ఏదైనా సరే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా, ఇలాంటివి ఒకసారి మనం చూసుకుందాం. అయితే ధనుర్రాశి వారికి డిసెంబర్ 15 వరకు అంతంత మాత్రమైన ఫలితాలు, అంటే చేసే పనుల్లో సక్రమైన లాభాలు లేకపోవటం, తను ఎంత శ్రమిస్తున్నప్పటికీ కూడా ఆ శ్రమకు తగినట్టుగా గుర్తింపు గౌరవాలు లభించకపోవటం, కేవలం ఎవరైతే వారిని నమ్మి ఒక బాధ్యతలు అప్పచెప్పారో ఆ బాధ్యతలు నిర్వహించడం వరకు వీరు కృతాకృత్యులు కావటం అనేది అయితే ఉంటుంది తప్ప, దానికి తగినంత లాభం పొందామా, దానికి తగినంత విశ్వాసాన్ని చూరగొన్నామా, దానికి తగినంత అభిమానాన్ని మనం పొందగలిగామా అంటే కనుక డిసెంబర్ 2వ వారం వరకు పెద్దగా దానికి సమాధానం లభించకపోవచ్చు. కానీ డిసెంబర్ 2వ తర్వాత ఏదైతే 2వ వారం తర్వాత నుంచి మాత్రం వీరికి చక్కటి అదృష్టయోగం పట్టకముంది. అటు కవులైతే కవులకి మంచి అవకాశాలు వస్తాయి. కళాకారులు ఎవరైనప్పటికీ కూడా వారికి సంబంధించిన విషయాల్లో చక్కటి ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించగలుగుతారు. మరి ఇటు వైద్య రంగంలో ఉన్నవాళ్ళు, అంటే ముఖ్యంగా ఇటు వ్యాపారస్తులకి కన్నా కూడా స్వయం వృత్తుల్లో ఎవరైతే ఉంటారో వారికి మరింత విస్తృతమైన గౌరవ మర్యాదలు లభించగలగానికి అవకాశం ఉంది. అంటే న్యాయవాద వృత్తిలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నవారు కావచ్చు, బోధనా రంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇలా ఎవరైనప్పటికీ కూడా ఒక స్వయం వృత్తుల్లో ఉన్నవారికి మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి డిసెంబర్ 2వ వారం నుంచి సాధ్యమవుతుంది. అలాగే ఏదైనా సరే విదేశాలకి వాటికి వెళ్ళాలి అనుకునే వారికి మరి డిసెంబరు 2వ వారం తర్వాత నుంచి మంచి కాలం కలిసి వస్తుందని చెప్పచ్చు. అయితే ఈ 2వ వారం వరకు కూడా వీరు ఎలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి అంటే కనుక, కంటికి సంబంధించిన అంశాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా సరే తరచూ కన్ను లాగుతున్నట్టున్నా, ఏదైనా సరే ఇబ్బందికరంగా ఉన్నా ఒకసారి మరి ముందు జాగ్రత్తగా నేత్ర వైద్యుడిని సంప్రదించుకోవటం అనేది అవసరం. ఇక ఎవరికైతే మరి ఇదే ధనుర్రాశిలో పుట్టి మధుమేహం కానీ, తర్వాత అంతరేంద్రియాలకి సంబంధించినవి ఏమైనా సరే చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ వారు కూడా కొంత ఈ మాసంలో ఇబ్బంది పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక 2వ వారంలో అత్యద్భుతంగా ఏదైనప్పటికీ కూడా ఒక మంచి అవకాశం వీరు ముంగిట తలుపు తట్టడం, దాన్ని వీరు సక్రమంగా వినియోగించుకోవటం, 10 మంది దృష్టి పదంలో వీరు నిలవటం అనేది గర్వకారణంగా ఉండిపోయే స్మృతి మిగలటం అనేది ఖచ్చితంగా ధనుర్రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో కనపడుతుంది. అంతేకాకుండా ఇప్పటిదాకా మరి ఏదైనా సరే సంతాన రూపేణా, మరి జీవిత భాగస్వామి రూపేణా ఎలాంటి మానసిక చింత ఉన్నా, ఆందోళన ఉన్నా దాని నుంచి కూడా తప్పించుకుని ముందుకు రాగలుగుతారు. అలాంటి వాటన్నిటికీ కూడా ఒక పరిష్కారాన్ని మీదైన తెలివితో ఇవ్వగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఇప్పటిదాకా మీరు మీ ఇంటి పక్క వారికే తెలియకపోయినా ఇక ముందు మీరు అందరికీ తెలిసే పరిస్థితులు అనుభవంలోకి రావచ్చు. ఇప్పటికీ విదేశాల్లో ఉన్నవారు ఎవరైనా సరే వారికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైనా ఉంటే సరే ఆ ప్రయత్నాలను నెమ్మదిగా కార్యసాఫల్యం వైపు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పట్లాగనే ధనుర్రాశి వారు మరికొద్ది కాలం పాటు నాన్నగారు అటువైపు ఉండే బంధువుల పరంగా కొంత చికాకులు కానీ, వారికి ఏవైనా సరే ఉన్నట్టుండి అనారోగ్యాలు ఎక్కువగా సంక్రమించడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక పెద్దల ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. అయితే ధనుర్రాశి వారు ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం గురుడి యొక్క సంచారం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దైవిక వశాత్తు వాటి నుంచి బయటపడటం అనేది, ఎలాంటి పెద్ద అనారోగ్యమో అనుకున్నప్పటికీ కూడా ఆ అనారోగ్య సమస్య నుంచి కూడా త్వరితగతిన డయాగ్నోస్, అంటే కరెక్ట్ టైంలో మనకి సరైన సమయంలో వైద్య సహాయం అందినప్పుడు అంతకంటే ఆనందదాయకం మరొకటి ఉండదు. అలాంటి మంచి పరిస్థితులు అయితే కనుక ప్రస్తుతం ధనుర్రాశి వారికి కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా మరింత మంచి పెరగడానికి మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక చాలా అద్భుతమైన విజయాలు చవి చూడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరే, మీరు ఏదైనా సరే ఒక రత్నం ధరిస్తే మరి ఏదైనా మంచి జరుగుతుందా, ఎలాంటి రత్నం ధరిస్తే ఇంకా నాకు శుభ ఫలితాలు పెరుగుతాయి అనేది కనుక చూసుకున్నట్టయితే, మీరు కూడా కనకపుష్యరాగం ధరించడం వల్ల
మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ కనకపుష్ప రాగాన్ని కుడి చేతి చూపుడు వేలికి ధరించడం వల్ల కూడా మీ యొక్క అదృష్టం పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.